ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇది లలితా సహస్రనామంలోని 3వ నామం. ఇది 8 అక్షరాల నామం. లలితాదేవికి ఈ నామంతో నమస్కరించేటప్పుడు శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః అని చెప్పాలి. ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః. 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 శ్రీమత్ అంటే శోభతో కూడిన, సింహాసన అంటే గొప్పదైన లేదా శ్రేష్టమైన ఆసనమును, ఈశ్వరి అంటే అధిష్ఠించినది. సింహాసనారూఢి అయి మహిషాసురుణ్ణి చంపినప్పటి నుండి లలితాదేవి సింహాసనేశ్వరి, మహిషగ్ని అనే పేర్లు వచ్చాయి. మహిషాసురుణ్ణి చంపి జగత్తుకు శుభాన్ని చేకూర్చింది కాబట్టి మహిషగ్ని. మనలోని పాశవిక హింసాత్మక లక్షణానికి సంకేతం సింహం. ఈ లక్షణాన్ని శమింపజేసేది, దానిపై అధిష్ఠించేది కాబట్టి సింహాసనేశ్వరి. వర్ణ వ్యత్యయం చేత సింహ శబ్దం హింసగా మారుతుంది. ప్రళయంలో సమస్త విశ్వాన్ని తన పొట్టన పెట్టుకునే కాళీమాత ఈ సింహాసనేశ్వరి. జ్యోతిషాస్త్ర రీత్యా సింహరాశి మనలో హృదయాన్ని తెలియజేస్తుంది కాబట్టి సింహాసనేశ్వరి అంటే మన హృదయాన్ని అధిష్ఠించినది అని కూడా అర్థం. హృదయమే ధర్మాన్ని ప్రబోధిస్తుంది కాబట్టి హృదయ క్షేత్రమే ధర్మక్షేత్రం కూడా అవుతుంది. అందుకని మనలో ధర్మాసనాన్ని అధిష్ఠించేది అని కూడా అర్థం. హృదయస్థమన్నాసన్నం అని గీత. దహ్రం విపాపం పరమేష్మభూతం హృత్పుండరీకం పురమధ్య సక్స్తం తైత్రీయం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని గీత. పై విధంగా గీతోపనిషత్తులు తెలిపిన వాటిని బట్టిలో మనలో సింహరాశి చేత గుర్తింపబడేది పాపమంటని చోటు అయిన దహరాకాశాన్ని అధిష్ఠించిందే ఈ సింహాసనేశ్వరి. తూర్పు దిక్కు ప్రజ్ఞను, పడమటి దిక్కు పదార్థాన్ని సూచిస్తాయి. ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయించి పడమట అస్తమిస్తాడు. సూర్యుడితో పాటు రాశి చక్రంలోని రాశులు కూడా తూర్పున ఉదయించి పడమట అస్తమిస్తాయి. ప్రతిరోజు అన్ని రాశులతో పాటు సింహరాశి కూడా పడమటి దిక్కున అస్తమిస్తుంది. అప్పుడు సింహరాశి క్రిందకు అస్తమిస్తుండగా పైన కన్యా రాశి ఉంటుంది. ఈ దృశ్యాన్ని ఇలా ఖగోళ జ్యోతిషాస్త్రాల రీత్యా సమన్వయపరిస్తే సింహాసనేశ్వరి అంటే సింహాన్ని అధిష్ఠించిన కన్యగా అర్థం చెప్పుకోవచ్చు. ఇలా ప్రతిరోజు జరుగుతున్న కన్యా రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ఇలా జరగడానికి విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ కన్యా రాశిలో సూర్యుడు ఉన్నప్పుడే కదా నవరాత్రులు ప్రారంభమయ్యేది. అందుకని ఈ సమన్వయం ఈ అర్థాన్ని మరింత బలపరుస్తుంది. సింహాసనానికి క్రింద 4 వైపులా 4 కాళ్ళు ఉండి పై భాగంలో శృంగం ఉంటుంది. క్రింద కాళ్ళు పృథివి, ఆపస్, తేజస్సు, వాయువులను సూచిస్తే ఈ 4 భూతాలు ఉత్పన్నమవడానికి కారణమైన ఆకాశాన్ని శృంగం సూచిస్తుంది. అంటే సింహాసనం ఈ పంచభూతాలను తెలియజేస్తుందన్నమాట. ప్రకృతి అంటే ఈ పంచభూతాత్మకమే కాబట్టి సింహాసనేశ్వరి అంటే పంచభూతాలను అధిష్ఠించినది అని కూడా అర్థం వస్తుంది. సింహాసనానికి ఉన్న 4 కాళ్ళు, శృంగము ఈ 5 సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనే పంచకృత్యాలను సూచిస్తే వాటిని నిర్వర్తించగలిగినది అని సింహాసనేశ్వరి అన్న నామానికి మరో అర్థం చెప్పుకోవచ్చు. భూతలం మీద నుంచుంటే మనం చూడగలిగే దిశలైన ముందు, వెనక, కుడి, ఎడమ
పైన ఈ 5 దిక్కుల పర్యంతం కనబడే దృశ్యార్థ గోళాన్ని అధిష్ఠించినది అని ఇంకో అర్థం చెప్పుకోవచ్చు. మిగతా అర్ధగోళం అయ్యవారిది అంటే ఎప్పుడూ భూమికి వైపు వెలుగు, రెండో వైపు చీకటి ఉంటుంది. వెలుగు అమ్మవారికి, చీకటి అయ్యవారికి చెందినవని ముందే పీఠికలో చెప్పుకున్నాం. పంచ ప్రణవాలు శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌః పంచ దిశలు పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఊర్ధ్వ పంచభూతములు పృథివ్యాపస్తేజో వాయురాకాశములు పంచముఖములు సద్యోజాత వామదేవ ఘోర తత్పురుష ఈశానులు పంచప్రేతములు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు ఆసనముగా కలిగిన అధిష్ఠించింది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. మొత్తం మీద శ్రీ సింహాసనేశ్వరి అన్న నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు. శోభతో కూడిన గొప్పదైన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించినది. రెండవది మహిషాసురుణ్ణి చంపి జగత్తుకు శుభాన్ని చేకూర్చినది. 3 పాశవిక సింహ లక్షణాల్ని శమింపజేసేది. ప్రళయంలో సమస్త విశ్వాన్ని తనలోకి లయం చేసుకునేది. హృదయాధిష్టాన దేవత, ధర్మాసనాన్ని అధిష్ఠించినది, దహరాకాశాన్ని అధిష్ఠించినది, సింహరాశిని అధిష్ఠించిన కన్య, పంచభూతాలను అధిష్ఠించినది, సృష్టి స్థితిలయ తిరోధాన అనుగ్రహాలు అనే పంచకృత్యాలను నిర్వర్తించగలిది, భూమికి ఒకవైపు గల దృశ్యార్థ గోళాన్ని అధిష్ఠించినది, పంచాసనములను అధిష్ఠించినది. ఇంతవరకు చెప్పిన 3 నామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే అంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే ఈ 3 నామాల్లో మాత, రాజ్ఞి, ఈశ్వరి అనే పదాలు వరుసగా సృష్టి, స్థితి, లయకర కృత్యాలను సూచిస్తాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు తమ విధులై సృష్టి, స్థితి, లయనములను మూడింటిని ఈ అమ్మవారి మీద ఆధారపడి నిర్వర్తిస్తున్నారంటూ శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో చెప్పిన 2వ శ్లోకం తనియాంసం పాంసుం బసితోద్దోళన విధిం ఇక్కడ గుర్తు చేసుకోవడం సమంజసం. మొదట్లో వచ్చే ఈ 3 నామాలను శ్రీతో ప్రారంభించడం, అలాగే స్తోత్రానికి చివర్లో వచ్చే 3 నామాలను కూడా శ్రీతో ప్రారంభించడం కూడా గమనించాలి. మొదటి నామం జననానికి సంబంధించిన శ్రీమాత అయితే, చివరి నామం ముక్తికి సంబంధించిన శివశక్తి రూపిణి అనే నామం అని చెప్పడంలో ఔచిత్యాన్ని గ్రహించాలి. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.